शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी स्पिरिचुवल ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో మనము ముఖ్యంగా తులా రాశి వాళ్ళకి 2019 స్వస్తి వికారీ నామ సంవత్సరంలో మే మంత్లో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై మనం ఈరోజు చర్చించుకుందాం। ముఖ్యంగా నేను కొన్ని బేసిక్స్ నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ అనేది కూడా మీకు తెలియపరుస్తానండి। ముఖ్యంగా మనకు ఒక మంత్ గడుస్తున్న కొద్దీ మళ్ళీ ఇంకొక మంత్ వస్తున్న కొద్దీ మనలో మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతున్నాయి అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం। అది మనకు కరెక్ట్ పాయింట్ అవుట్ తెలుసుకొని మన జాతక కుండలిని మనం పరిశీలించుకోగలిగితే మీకు అన్నీ కూడా తెలిసిపోతాయి। మరియు దానికి సంబంధించిన రెమెడీస్ మరియు మన పేరుకు సంబంధించిన సంఖ్యా పద్ధతులు మనం తెలుసుకోవాలి। మన పుట్టుక మన బర్త్ నెంబరు మరియు డెస్ట్ నెంబరు మన పుట్టుక ఒకలా ఉంటే మన పేరు ఒకలా ఉన్నదనుకోండి, మనం ఏ పని చేసినా కూడా కలిసి రాదు। మనకు ఏదైనా కూడా ఒక నట్టును అంటే బోలోట్ను మనం బిగించాలనుకుంటే దానికి సంబంధించిన స్పానర్ సైజ్ అనేది కావాలి। ఆ సైజు మనకు స్పానర్స్లో సైజ్ అనేది తెలియకుండా మనం సైజ్ కరెక్ట్ లేకుండా మనం దాన్ని ఉపయోగించి ఆ బోలోట్ను తీసివేయాలనుకుంటే అది మనకు మూర్ఖత్వం అవుతుంది। అలాగా దానికి సంబంధించిన యోగాలు మనం అనుభవించేలాగా మన చర్యలు తీసుకోవాలి। అలా ఈ తులారాశి వాళ్ళకి మే మంత్ అనేది కూడా చాలా అత్యద్భుతంగా మారబోతుందండి। ఎందుకంటే గ్రహ కుండలిలో మనం ఒక్కొక్క జాతకాన్ని కనుక పర్టికులర్గా ఒక్కొక్కరిది చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి। ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి గ్రహాలు మనకు సంబంధించిన రాసులు 12 రాసులలో 12 బాక్సులలో కూడా ఈ యొక్క 12 బాక్సులు ఇక్కడ తులారాశి ఇది వాయుతత్వపు రాశి, దీనికి అధిపతి శుక్రుడు ఒక్కొక్క బాక్స్లో 30 రోజుల కాలం చేస్తాడు। ఆ 30 రోజులు ఒక బాక్స్ నుండి ఒక బాక్స్ నుండి ఒక బాక్స్లోకి ఇట్లా తిరుగుతూ వస్తుంటాడు। ఆ కాల గమనం చేస్తున్నప్పుడు మనము దానికి యాంటీ రివర్స్గా తిరుగుతున్నామా, మన జాతక కుండలి ఏ విధంగా ఉంటుంది, మనకు నడిచే దశలు ఏ విధంగా ఉన్నాయి, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా మనం మార్చుకున్నాం, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి। మన పేరు బాగుంటేనే మనం ముందుకు నడవగలుగుతామండి। ఆ పేరు మనకు పుట్టుక భగవంతుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కు మన పేరు సరైన సంఖ్యాబలంలో లేకపోతే మనకు ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క స్థితిగతులు మనకు యాంటీ క్లాక్ వైజ్గా తిరిగే అవకాశాలు ఉంటాయి। కాబట్టి మన జాతకాన్ని పరిశీలించుకోవాలి। ఇప్పుడు మనకు మే మంత్లో మీకు స్వాగతిస్తుంది, దానికి తగ్గట్టుగా మీ పేరు ఆ సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి। అదేవిధంగా ఈ మే మంత్లో కేవలం 4 శుక్రవారాలు కానీ 3 శుక్రవారాలు కానీ మీరు ఒక మంత్రాన్ని జపించాలి। అదేంటంటే హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు, అదేవిధంగా శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అంటే ఈ యొక్క నవగ్రహ స్తోత్రము, ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని మనం రెగ్యులర్గా ఒక 6 శుక్రవారాలు కానీ కేవలం 3 శుక్రవారాలు కానీ ఈ మే మంత్ తర్వాత నుండి మళ్ళీ ఏప్రిల్ మంత్లో కూడా దీన్ని కంటిన్యూటీగా చేసుకోగలిగితే తప్పకుండా మీకు ఒక యోగం అనేది కూడా తప్పకుండా కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।